2 కప్పలు మంచిగా మరగబెట్టినటువంటి పాలు, మంచిగా వెచ్చగా ఉన్నటువంటి బకెట్ పాలల్లో 2 కప్పలు దూకినాయి. ఈదుతున్నాయి. జంపింగ్ చేసిన ఆ బకెట్ లో నుంచి బయటికి దూకే పరిస్థితి లేదు. ఎలా ఇంకా చనిపోతామేమో భయపడుతున్నాయి ఆ కప్పలు. ఒక కప్ప ఈది ఇక నా వల్ల కాదు, ఇక నేను చనిపోతేనే బాగుంటదని చెప్పేసి ఈదడం ఆపేసి ప్రశాంతంగా మునిగి చనిపోతుంది. మరొక కప్ప నేను ఎలాగో చనిపోతా, కానీ ఎలాగైనా దీంట్లో నుంచి నేను బయటపడాలి. ప్రయత్నం ఆపలేదు. శక్తి క్షీణించుతున్నా, ఎంత కష్టపడుతున్నా, తనలో ఉన్నటువంటి విశ్వాసం దేవుడు ఏదో విధంగా నన్ను కాపాడతాడు, దేవుడు నన్ను ఏదో ఒక విధముగా కాపాడతాడని చెప్పి గంటలు ఈదుతా ఉంది. ఒక టైం వచ్చింది, పాలు కాస్త మీగడగా మారింది, పెరుగుగా మారింది. కింద ఉన్నటువంటి కప్ప ఆ పాలు గడ్డగడుతూ పెరుగు మీదికి వచ్చేసింది. అమాంతంగా దాని మీద నుంచి దూకి బయటపడ్డది. ఈ రోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నిరీక్షణ నీలో ఉండాలి. పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో నువ్వు పాస్ కావాలి. దేవుడు నన్ను కాపాడగలడు, దేవుడు నా అప్పులు తీర్చగలడు, దేవుడు నా ఉద్యోగాన్ని ఇవ్వగలడు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము చేయగలడు. విశ్వాసం నీలో ఉండాలి. అరే టెస్ట్ లేకపోతే టెస్ట్ మోని ఎక్కడిది? సాక్ష్యం రావాలి అంటే శ్రమలు ఉండాలి. నేటి శ్రమలే రాబోయే దినములో గొప్ప సాక్ష్యాలు